49 ఏళ్ల ద్రవిడ రాజకీయాల యొక్క నగ్నత్వాన్ని బట్టబయలు చేసింది భారతీయ జనతా పార్టీ అని చెప్పాలి. 49 సంవత్సరాల నుంచి 5 ఏళ్ళు నువ్వు 5 ఏళ్ళు నేను, 5 ఏళ్ళు నువ్వు 5 ఏళ్ళు నేను, ఇలా పంచుకుంటూ దోచుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తమిళ సెంటిమెంట్తో కట్టేస్తూ ఆ ప్రాంతంతో ఆడుతున్న గేమ్ ఏదైతే ఉందో ద్రవిడ పార్టీల యొక్క అసలు నిజస్వరూపం బట్టబయలైంది బీజేపీ చేసిన దెబ్బకి. విజయ్కి మెజార్టీ వచ్చింది కానీ సంపూర్ణం కాదు. 108 స్థానాలు వచ్చినాయి. ఆయనే 2 చోట్ల గెలిచారు కాబట్టి 2 1 పోతే 107, ఇంకా 11 కావాలి. ఆ కావాల్సినటువంటి సందర్భంలో విజయ్ అడగగానే మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చింది డిఎంకేని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ. మిగతా వాళ్ళు రాలేదు. నాకేమో నువ్వు పల్లవికి అవకాశం ఇచ్చే నేను అసెంబ్లీకి వెళ్ళి నిరూపించుకుంటానంటాడు విజయ్. అది ఫిరాయింపులని ప్రోత్సహించినట్టు అవుతుంది. ముందు నువ్వు బలాన్ని చూపించాలి. అలా కాకుండా నీకు ముందు నేను ఇచ్చేశాక నువ్వు అప్పుడు తీసుకుంటే ఎవరన్నా చీల్చుకుని వస్తే అది ఫిరాయింపులు ప్రోత్సహించినట్టు అవుతుంది. అది డెమోక్రటిక్గా యాక్సెప్టబుల్ కాదన్నది గవర్నర్. దానికి తిట్టచ్చు, మాట్లాడచ్చు, ఎవరి దోవనాళ్ళు మనం కూడా మాట్లాడుకున్నాం. దాంట్లో ఎవరు మిగతా వాళ్ళు మొన్న స్టాలిన్ చెప్పడం మాకేం సంబంధం లేదు, విజయ్ ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఏఐఏడిఎంకే అడ్డేం లేదని చెప్పింది. అట్లాంటి దాంతో మనం కూడా గవర్నర్ కూడా అన్నాం రాజధర్మం పాటించాడు. కానీ సీన్ కట్ చేస్తే మరి టీవీ ఛానళ్ళ ప్రోద్బలంతో వీళ్ళు చేశారా లేకపోతే వీళ్ళే అత్యాసపడ్డారా తెలియదు. కానీ డిఎంకే ఏఐఏడిఎంకే అర్జెంటుగా ఫ్లైట్ ఫిరాయించేసినాయి కదా. ఇదివరకు ఇద్దరు బద్ద శత్రువులు కాస్త అర్జెంటుగా స్టాలిన్ మీటింగ్ పెట్టి మరి డిఎంకే మీటింగ్ నిన్నటిదాకా నీతులు చెప్పినటువంటి వాడు అర్జెంటుగా మీటింగ్ పెట్టి ఏమని చెప్పాడు ఇవాళ వాళ్ళ పార్టీ తరపున 10వ తారీఖు దాకా విజయ్కి అవకాశం ఉంది, అప్పుడు నిరూపించుకోకపోతే సెకండ్ లార్జెస్ట్గా మేము మా ప్రభుత్వం ఏర్పాటుకు అడుగుతాం, అప్పుడు ఏఐఏడిఎంకేతో మాట్లాడతాం. కథం ఏ బద్ద శత్రువో ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకోవడం అంటే అక్కడ ప్రజలు మోసం చేస్తున్నారని కదా ఇంతకాలం పాటు. ఏ సిద్ధాంతం ఉంది వీళ్ళిద్దరి మధ్యనప్పుడు? పవర్ తప్ప. రెండో వైపున ఏఐఏడిఎంకే వచ్చింది వాళ్ళకి 50 లోపు 47 ఏమో వచ్చినాయి. వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వ ఏర్పాటు నిన్న అంశుగని చెప్పాడు, 118 వస్తుందని చెప్పాడు, డిఎంకేతో చర్చలు జరుగుతున్నాయి అని చెప్పాడు. అంటే వాళ్ళు సీఎం అయ్యేటట్టు డిఎంకే కూటమి బయట నుంచి మద్దతు ఇచ్చేటట్టు కదా. అంటే డిఎంకే ఏఐఏడిఎంకేలు బయటికి ప్రజల ముందు శత్రువులా నటిస్తూ ద్రవిడ రాజకీయాలకి కీలకంగా నటిస్తూ తృతీయ ప్రత్యామ్నాయం రాకుండా 49 ఏళ్ల నుంచి నాటకాలు ఆడుతున్నాయి. ఇప్పుడు ఈ ఉదంతంతో ఈ ఇద్దరూ ఒక్కటేనన్నటువంటి వ్యవహారం బయటపడింది కదా. ఇది కదా నగ్నంగా బయట పెట్టడం అనేటటువంటిది. అది కదా ఈ చర్య వెనకాల ఉన్నటువంటి వ్యూహం. అది అమిత్ షా వ్యూహం అందామా, అమిత్ షా గవర్నర్ ద్వారా అనుసరించిన వ్యూహం అందామా, లేదా కాలమే నిర్ణయించినటువంటి కాలధర్మంలో బయటపడ్డారందామా, ఏమైనా అనుకోవచ్చు.